అయ్యాక తుస్సుమంది ఎందుకు ఉమ్, అది అయ్యాకే కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఏమన్నారు ఏందన్న ఇట్ట చేశాడు మా వాడు ఉమ్, సర్వనాశనం చేసేసాడు ఉమ్, అన్నటువంటి కార్యకర్తకు వచ్చేసింది ఒక అభద్రత. అవును. ఎందుకు కార్యకర్త ఏమనుకున్నాడు అంతకుముందు నవరత్నాల ద్వారా సక్సెస్ అయ్యాం ఇప్పుడు వీళ్ళు సూపర్ 6 అన్నారు మనోడు సూపర్ 8 పెడతాడేమో అనుకున్నారు. లేదా దశరత్నాలు పెడతాడేమో అనుకున్నాం. ఎక్స్పెక్టేషన్స్. ఇంకోటి పెన్షన్ వాళ్ళు 4,000 అంటున్నారు కాబట్టి మా వాడు 5 చేసేస్తారు 5,000 చేస్తాడు మావాడి రూటే వేరు అన్నటువంటి అనుకున్నారు. అవును. తీరా చూస్తే లెక్కల మాస్టర్ రాసినట్టు ఒక పవర్ పాయింట్ తీసి అక్కడ 250 రూపాయలే వాళ్ళు ఇవ్వలేరు నేనైతే ఇస్తాను ఈ మాట మాట్లాడి జనం ఇది అవసరం లేదా జనాక లెక్కలు అనవసరం. అనవసరం నువ్వు ఎట్టా తెచ్చావు ఏం తెచ్చావు నువ్వు లోన్లు తెచ్చావు అని అడిగారా? అది ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు లోన్లు తెచ్చారని అడిగి నీకు ఓటేశారా? ఇప్పుడు ఆయన అప్పులు తేకుండా ఇస్తాడు ఇవన్నీ. కాబట్టి అనవసరమైనటువంటి చర్చ అక్కర్లేదన్నది కార్యకర్త అంటున్నాడు. ఆ మొక్క జగన్ దగ్గరికి వెళ్ళి ఎవడు చెబుతాడు? జగన్ కి చాలా మంది చెప్పారు. నేను ఇదే ఈ పాయింట్ దగ్గర అదే ఏంటంటే జగన్ దగ్గరికి ఎవరు చెప్తారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుందో నేరుగా ఆయన తెలుసుకోలేడు కదా. మధ్యలో ఎంత టీం ఉంటుంది కదా, ఒక డిజిటల్ కార్పొరేషన్కి ఒక చైర్మన్ అని, ఒక సలహాదారులు అని 30 మంది సలహాదారులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళ నుంచి సరైన ఫీడ్బ్యాక్ వెళ్ళలేదు అనేది వీళ్ళ ఆవేదన. అదేనేది అక్కడ ఆ వ్యవస్థే స్థానిక పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉండదు అంటున్నాను. చెప్పే ప్రయత్నం చేయలేదా? చెప్పడంలో మొత్తం అంతా పాజిటివిటీనే చెప్పి నెగిటివ్ పక్కన పెట్టేశారా? అవన్నీ వీళ్ళ ఉత్తుత్తి ఊహలు అంటున్నా నేను. అతను ఫీడ్బ్యాక్ వీళ్ళది ఎవరిది తీసుకోడు ఫస్ట్.